ప్రస్తుతం గోదావరిలో వేట విరామ సమయం. ఆపై విత్తనగా ఉపయోగపడే చిన్న చేప పిల్లలు ఇతర ప్రాంతాలకు చెల్లిని వారు చందని వారు అక్రమంగా పట్టి ఇతర ప్రదేశాలకు తరలించి వేస్తున్న వైనమిది. తాళ్లపూడి వేగేశ్వరపురం గ్రామాలలోని అగ్నికుల క్షత్రియ సంఘాలు ఏకమై తమ గ్రామాల పరిధిలో అక్రమ వేటపై ఫిషరీస్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. పట్టించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా తాళ్లపూడి పోలీసులు రంగంలోకి దిగి గోదావరి అవతలి ఒడ్డున గుడారాలు వేసుకుని అక్రమంగా వేట సాగిస్తున్న వ్యక్తులను ముగ్గురిని లక్షలు విలువ చేసే దోమతెర లాంటి వలలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిగాక రవాణాకు సిద్ధంగా ఎండిపోయిన పిల్ల చేప బస్తాలతో గుర్తించారు. అగ్నికుల క్షత్రియ సంఘం సభ్యులు పెమ్మడి పోసియ్య, మల్లాది చినకొండయ్య, మల్లాది పోసియ్య, పోతాబతుల గూరియయ్య, మల్లాది సీను, పెనుపోతు ముసలయ్య తదితరులు పోలీసులను ఆశ్రయించిన వారిలో ఉన్నారు. ఇంకా బోర్డులో నిడదల దేనికి వచ్చావు? ఎవరు తీసుకెళ్లారు? ఎవరు తీసుకొచ్చారు? దీని వాన్ ఎవరు? ఏ సుందర్రావు? కొవ్వూరు వాళ్ళది. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు మీరు? 2 నెలల నుంచి. ఇక్కడికి ఎప్పుడు వచ్చారు? మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు? ఎంతమంది అంటారు? 13 మంది అన్నారు. మీరు అందరూ జీతానికి వచ్చారా? మీ వానరు? మీ వానరు ఎవరు? సుందర్రావు. వేరే పూపులో ఇద్దరు దెంగేసారండి. వాళ్ళు బండి వేసుకుని వెళ్ళారు. ఎక్కడ పోతారు? అందరూ ఇక్కడికి వస్తారు. అసలు ఆదాయం అంతా ఇక్కడ ఉంది మన దగ్గర. పక్కన ఎందుకు బత్త తెచ్చావు? బత్త తెచ్చి మనకు ఉందా సోలార్? ఇదిగో ఎప్పుడు you